రామాపురం అనే ఊరిలో రాములమ్మ అనే ఒక మంచి మనసు గల వ్యక్తి ఉండేది. రాములమ్మకి ఊర్లో జనమంతా భయపడతారు. కాని రాములమ్మ మాత్రం తన కోడలి రుక్మిణికి భయపడుతుంది. ఎందుకంటే రాములమ్మ పూర్తిగా కాయగూరలు తినే మనిషి. కాని తన కోడలు మాత్రం ముక్క లేకుండా తినదు. ఒకరోజు ఉదయం గదిలో ఉన్న రుక్మిణిని పిలిచి, "ఒసే కోడలా, నువ్వింక మారవా? ఎన్నిసార్లు చెప్పాలే నీకు? పెళ్ళైన కాడ నుంచి ప్రతిరోజు మొక్కలే తింటున్నావు. నాలాగా వెజిటేరియన్గా ఉండు, ఆరోగ్యంగా ఉంటావు" అని కోపంగా అంటుంది రాములమ్మ. "చూడత్తమ్మా, నేను నీకు చాలాసార్లు చెప్పాను. మీకులాగా కూరగాయలు మేకలాగా తినాలని నాకేం లేదు. మీరు కూడా నా దారిలోకి వచ్చేయడం మంచిది" అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు రాములమ్మ మనసులో ఇలా అనుకుంటుంది, "ఈ కోడలి పిల్లకి ఎన్నిసార్లు చెప్పినా మాటే వినడం లేదు. తన మొగుడి సంపాదన మొత్తం తినడానికే అయిపోతుంది. ఇలా అయితే ఎలా? అమ్మో, నేడు మాత్రం వెజ్జే తింటాను." తర్వాత రోజు టీవీ ముందు కూర్చొని అత్త వెజ్జు, కోడలు నాన్ వెజ్ తింటూ ఉంటారు. అయితే బర్డ్ ఫ్లూ వచ్చింది, ఎవరు చికెన్ తినవద్దు అంటూ టీవీలో వస్తుంది. అలా తింటూ చూస్తున్న అత్త బెదిరిపోతుంది. కాని కోడలు మాత్రం అవేవీ పట్టించుకోకుండా అత్త కోడలతో ఇలా అంటుంది, "ఒసే కోడలా, చూసావా టీవీలో ఏం చెబుతున్నారో? చికెన్ తినకూడదంట, ఏవో కొత్త రకమైన జబ్బులొస్తున్నాయంట." మనసులో ఈ రకంగా అయినా కోడలు చికెన్ మారుతుందేమోనని, కొడుకు సంపాదనకు చిల్లు పడకూడదు అని చిన్న ఆశ రాములమ్మకు. "బర్డ్ ఫ్లూ కాదు కదా, నేనేం వచ్చినా తింటాను, మీరు కూడా తినండి." మనసులో రాములమ్మ, "దీని మోఖం బండ, నన్ను కూడా తినమంటుంది" అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా చేసేదేమీ లేక బయట మార్కెట్లో చికెన్ ధరలు అమాంతం తగ్గినా రుక్మిణి అదే చనువుగా 3 పూటలు తింటూ ఉంటుంది. అది చూసి రాములమ్మ ఏం చేయాలో తెలియక పరిస్థితిలో ఉంటుంది. ఒకరోజు ఉదయం రాములమ్మ చికెన్ కొనటానికి మార్కెట్కెళ్తుంది. కానక్కడ చూస్తేనేమో చికెన్ షాపులన్నీ మూసేసుంటాయి. ఎక్కడ చూసినా షాపులన్నీ మూసే ఉంటాయి. చికెన్ షాపులన్నీ మూసేసున్నాయి. ఇంటికెళ్తే నా కోడలు ఏమంటుందో అని చాలా కంగారు పడి అలా మెల్లగా భయంతో ఇంటికడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వచ్చిన రాములమ్మ ఇక చేసేదేమీ లేక కూరగాయలు వండుతుంది. గదిలో ఉన్న రుక్మిణి బయటకొస్తూ, "అత్తయ్యా, అత్తయ్యా, ఎక్కడున్నారు? రండి త్వరగా, చాలా ఆకలేస్తోంది, వడ్డించండి" అంటూ పిలుస్తుంది. "ఇదిగో కోడలి పిల్ల, వస్తున్నా, కూర్చో కూర్చో" అంటూ మనసులో చాలా భయంగా అనుకుంటూ కదులుతుంది. రాములమ్మ చాలా ఆకలిగా కంచం ముందు కూర్చున్న రుక్మిణి కంచంలో కూరగాయల భోజనం వడ్డిస్తుంది రాములమ్మ. అది చూసిన రుక్మిణి కోపం కట్టలు తెంచుకొని కంచాన్ని బయటికిసిరేస్తుంది. ఒక్కసారిగా రాములమ్మ భయపడిపోతుంది. "నాకు కూరగాయల భోజనం పెడతారా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను ముక్క లేకుండా తిన్ను అని మీకు తెలుసు కదా" అంటూ ఒక్కసారిగా అరుస్తుంది. దానికి సమాధానంగా రాములమ్మ ఇలా అంటుంది, "అది కాదు కోడలా, బయట అందరూ చికెన్ షాప్ మూసేశారు. ఎక్కడ చూసినా ఒక్క దుకాణం కూడా కనపడలేదు. కాబట్టే నీకు ఈ రోజు నుంచి కూరగాయల భోజనం తప్పదు" అంటూ సమాధానమిస్తుంది రాములమ్మ. రుక్మిణికి మాత్రం కోపం వచ్చి గట్టిగా అరుస్తుంది, "నాకు మీరేం చేస్తారో తెలీదు కానీ నాకు మాత్రం నాన్ వెజ్ కావాలి, లేదా నేను మా పుట్టింటికెళ్ళిపోతాను" అంటూ బెదిరిస్తుంది రుక్మిణి. అదే రోజు రాత్రి రాములమ్మ చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, "అయ్యో, కోడలు ఏంటి పొద్దున్నే అలా ప్రవర్తించింది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒకవేళ కోడలు వెళ్ళిపోతే అసలే నేనంటే ఊర్లో అందరికీ భయం. ఇప్పుడు కనుక ఇది వెళ్ళిపోయిందనుకో నానా రకాలుగా అనుకుంటారు జనం" అంటూ చాలా బాధతో ఆలోచిస్తుంది. రాములమ్మ అలా ఆలోచిస్తూ ఉండగా రాములమ్మకు ఒక ఆలోచన వస్తుంది. తర్వాత రాములమ్మ ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న నర్సయ్య అనే వ్యక్తి చేపల చెరువు దగ్గరికెళ్తుంది. అక్కడ రాములమ్మ చేపలు, రొయ్యలు పట్టుకుని తన సంచిలో వేసుకుంటుంది. ఇంటికి తీసుకుని వెళ్లి కోడలకు వండి పెడుతుంది. తన కోడలు కూడా సంబరంగా తిని తన గదికి వెళ్లిపోయింది. ఎలా వచ్చాయేంటి అని కూడా ఆరాలు కూడా అడిగేది కాదు రుక్మిణి. అలా ప్రతిరోజు రాములమ్మ చేపలు తెచ్చి వండి పెడుతూ ఉండేది. రాములమ్మ అలాగే ప్రతిరోజు చేస్తూ ఉండేది. ఒకరోజు నర్సయ్యకు అనుమానం వస్తుంది. అప్పుడు నర్సయ్య తన భార్య శాంతమ్మ దగ్గరికెళ్లి ఇలా అంటాడు, "చూడు శాంతం, మన చెరువు నుండి ఎవరో చేపలు దొంగతనం చేస్తున్నారు. నేను ప్రతిరోజు చూస్తున్నా గాని
నిన్న మాత్రం అసలు చెరువులో చేపలేనట్టే అనిపించాయి. అప్పుడు శాంతమ్మ చాలా కోపంగా ఊగిపోతూ ఇలా అంటుంది. ఎవరా దొంగోడు? నడవండి, ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి. వాడి చమడాలు ఒలిచేస్తా, వాడి పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటూ అగ్గి మీద గుగ్గిలంలాగా రగిలిపోతుంది శాంతమ్మ. అలా రాత్రి చెరువు దగ్గరికెళ్లి దూరం నుంచి సంచిలో చేపలు వేసుకుంటున్న రామలమ్మను చూస్తున్నారు. చాలా కోపంగా ఉన్న శాంతమ్మ తన భర్తతో, రండి వెళ్ళి కడిగేద్దాం, ఈరోజు అటో ఎటో తేలిపోవాలి. అయిపోయింది వాళ్ళ రాములమ్మ. అయినా రాములమ్మకి ఎందుకు ఇంత చెడ్డ బుద్ధి వచ్చింది? బంగారం లాంటి కోడలు దొరికింది కదా, అసలు కోడలికి తెలిస్తే ఏమనుకుంటుంది? అసలు ఇంత ఆలోచన కూడా లేదేంటి? రండి వెళ్దాం అని అంటుంది శాంతమ్మ. అప్పుడు నరసయ్య శాంతమ్మను ఆపి ఇలా అంటాడు. చూడు శాంతం, ముందు నువ్వు నిశ్శబ్దంగా ఉండు. రేపు అందరి ముందు పంచాయతీలో పెడదాం. రావులమ్మ సంగతి అక్కడ చూద్దాం అని అంటాడు. నర్సయ్య అన్న ప్రకారమే తర్వాత రోజు నర్సయ్య రాములమ్మను పంచాయతీలో నిలబెడతాడు. అక్కడ రాములమ్మను కడిగేస్తాడు నర్సయ్య. ఎందుకు చేశావు అని అడుగుతాడు. కాని రాములమ్మ నిజం చెప్పదు. అలా ఊరందరి ముందు దొంగగా నిలబడుతుంది రాములమ్మ. చుట్టూ ఉన్న జనం నవ్వుకుంటూ ఉంటారు. దానికి రాములమ్మ చాలా బాధపడుతుంది. అలా ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్లిపోతుంది రాములమ్మ. అదంతా చూసిన రుక్మిణికి చాలా బాధ వేస్తుంది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది. అయ్యో, దొంగతనం చేశారా మా అత్తయ్య గారు నా కోసం? నేనంటే మా అత్తయ్యకు చాలా ఇష్టం పాపం. నేనే అనవసరంగా ఇబ్బంది పెట్టాను మా అత్తయ్య గారిని అని చాలా బాధపడుతూ ఉంటుంది. రుక్మిణి తన గదిలో ఏడుస్తున్న తన అత్తయ్య గారిని చూస్తూ గదిలోకి వెళ్లి ఇలా అంటుంది రుక్మిణి. అత్తయ్య గారు, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి. ఊళ్ళో అందరి ముందు మీ పరువును తీశాను అత్తయ్య గారు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. కనీసం నేను ఏ ఒక్కరోజు కూడా మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారని కూడా అడగలేదు మిమ్మల్ని. నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటూ బాధపడుతుంది కోడలు రుక్మిణి. అలా కోడలు ఏడవడం చూసిన రాములమ్మ ఇలా అంటుంది. చూడు కోడలా, తప్పు నాదే. నీకు ఎటువంటి పాపం తెలీదు. అయినా నీకు తెలీదు కదా నేను ప్రతిరోజు దొంగతనం చేసి తెస్తున్నానని. ఎవరి పాపానికి వాళ్లే శిక్ష అనుభవించాలి. ఆశ ఉండొచ్చు గాని అత్యాశ ఉండకూడదు. నాకు అది అత్యాశ అని తెలిసి కూడా నేను చేశానంటే నాకు ఖచ్చితంగా శిక్ష పడాలి. పడింది కూడా. కాబట్టి తెలియకుండా చేయడం పర్వాలేదు కాని తెలిసే చేస్తే అది మంచిది కాదు అంటూ చాలా బాధగా చెప్పింది. అలా తన కంటిలో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అది చూసిన తన కోడలు రుక్మిణి ఇలా అంది. అత్తయ్య గారు, ఇక నుంచి మీరు ఏం చెప్తే అదే చేస్తా. మీకు ఏ మాట రానివ్వకుండా నేను చూసుకుంటాను. అప్పుడు రాములమ్మ కన్నీళ్లు తుడుచుకొని, బాగా ఆకలేస్తుంది కోడలా, చికెన్ కావాలి అనంటుంది రాములమ్మ. రుక్మిణి కంగు తిని ఇలా అంటుంది. వద్దత్తయ్య గారు, ఈ రోజు నుంచి నేను వెజ్జే వండుతాను. అసలు చికెనే ముట్టుకోను. అంతేకాదు, ఇక నుంచి మీరు ఏం చెప్తే అది వింటాను. మీరు వెళ్ళమన్నా నేను మాత్రం మా పుట్టింటికే వెళ్ళను. అంతే. ఆ మాటకి రాములమ్మ గట్టిగా నవ్వుతుంది. శ్రీనగర్ అనే ఊరు గ్రామమని సిటీ అని చెప్పలేం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఊరు. శంకర్ అనే వ్యక్తి మఖన్ తయారు చేసి అమ్ముతుంటాడు. శంకర్ భార్య పేరు శ్రీలక్ష్మి, అమ్మ పేరు కనకం. వంటగదిలో శ్రీలక్ష్మి పనిచేస్తూ ఉంటుంది. కనకం శంకర్ హాల్లో కూర్చుంటారు. పొద్దున లేచిన దగ్గర నుండి ఆ వంటగదిలో ఏం చేస్తావో, నా మొహాన టిఫిన్ తగలి. వస్తున్న అత్తయ్య, పూరీ కూర చేశాను, అందుకే కొంచెం ఆలస్యమైంది. వంటగదిలో నుండి లక్ష్మి బయటకొస్తుంది. బయటకి వెళ్లి కష్టపడతాడు. వాడి కోసం తొందరగా ఏమైనా చేసి పెట్టాలన్న ధ్యాసే ఉండదు నీకు. శ్రీలక్ష్మి, మఖన్లో వేసే మసాలా సిద్ధం చేసి ఉంచు. మఖన్కి వాడిన మసాలా ఈ రోజుతో అయిపోతుంది, రేపటికి కావాలి. మసాలా కోసం కావలసిన వస్తువులు ఇంట్లో లేవు, బజారుకు వెళ్లి తేవాలి. ఇంటి పనులన్నీ ముగించుకొని బజారుకు వెళ్లి మసాలాకి కావలసిన వస్తువులు తెస్తాను. రోజు అంత పని చేసి అలసిపోయినట్టు చెప్తున్నావు. చూస్తే ఎక్కడి పని అక్కడే ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ పెడుతుంది శ్రీలక్ష్మి. కనకం శంకర్ వచ్చి టిఫిన్ చేస్తుంటారు. పూరీలు బాగున్నాయి, ఇంకొక 2 పూరీలు పెట్టు. పూరికి కాంబినేషన్ గా శనగల కూర బాగా చేసావు. పూరీలు ముట్టుకుంటే చేతికి నూనె అంటుకుపోతుంది. దీనికి ఏం చేత కాదు. ఇవి పూరీలా లేక అప్పడాలా? చేత్తో పట్టుకుంటే ముక్కలైపోతున్నాయి.
శ్రీలక్ష్మి పూరి కూర బాగా చేస్తుంది. తను వంటలు బాగా చేస్తుంది. ఎందుకమ్మా ఏది నచ్చలేదంటావు? ఏంట్రా నీ భార్యని వెనకేసుకొస్తున్నావు? అబద్ధం చెప్తున్నానంటున్నావా? సూపర్ మార్కెట్కి వెళ్ళి మక్కన్ ప్యాకెట్స్ కొనుక్కొని షాప్కి తీసుకెళ్ళాలి, వెళ్తున్నాను అని శంకర్ వెళ్ళిపోతాడు. కనకం హాల్లో టీవీ చూస్తుంది. శ్రీలక్ష్మి కనకం దగ్గరికి వస్తుంది. అత్తయ్య, నేను బజారుకు వెళ్తున్నాను. మీకేమైనా వస్తువులు కావాలా చెప్పండి, తీసుకొస్తాను. ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలి. వెళ్ళి తొందరగా రా. దారిలో కనిపించిన వాళ్లతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండకు. అత్తయ్య, భోజనం సిద్ధం చేశాను, మీరు తినేయండి. సామాన్లన్నీ కొనుక్కొని వచ్చేసరికి ఆలస్యం అవ్వచ్చు. చేస్తాన్లే, చెయ్యక చేస్తానా? రుచి పచ్చి లేని కూరలు చేస్తావు. ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవాలి. శ్రీలక్ష్మి బజారుకు వెళ్ళిపోయింది. కనకం అరుగు మీద కూర్చొని ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతుంది. వదినా, ఊరి నుండి నీ కొడుకు కోడలు కారులో వచ్చినట్టున్నారు. వచ్చారు. నా కోడలు ఒకరోజైనా ఉండలేదు. మొగుణ్ణి తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. కోడళ్ళందరూ అంతే. అత్తింటి మీద కన్నా పుట్టింటి మీద మమకారం ఎక్కువ. అమ్మా నాన్నల మీద చూపించే ప్రేమ కొంతైనా అత్తమామ మీద చూపించరు. నీ కోడలు ఇంటి పని అంతా చేస్తుంది. నిన్ను బాగా చూసుకుంటుంది. చాలా చురుకైన పిల్ల. అందరితో కలివిడిగా మాట్లాడుతుంది. అదేం లేదు, దానికి ఏ పని చేత కాదు. ఏ పనైనా నేను చెప్తే చేస్తుంది. బద్ధకం ఎక్కువ. ఎప్పుడూ వంటగదిలోనే ఉంటుంది. ఏది సరిగ్గా చెయ్యదు. మా నమ్మకం నీ కోడలు వచ్చిన తర్వాతే బాగా జరిగి లాభాలు వస్తున్నాయంటగా. నా కోడలు రాకముందు నుండి నా కొడుకు మక్కన్ తయారు చేసి అమ్ముతున్నాడు. నీ కోడలు షాప్కెళ్ళి తన భర్తకు సాయం చేస్తుంది. ఇద్దరూ కలిపి మఖాన్ తయారు చేసి అమ్ముతున్నారు. నా కోడలికి మసాలా తయారు చేయమని చెప్తే సామాన్లు లేవని సాకులు చెప్పి తిరగడానికి బజారుకి వెళ్ళిపోయింది. ఓ, నీ కోడలు మసాలాలు తయారు చేస్తుందా? అందుకే ఈ మధ్యన మఖాన్ చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఎక్కువగా మీ షాప్ దగ్గరికే వస్తున్నారు. మఖన్ మసాలాలో ఏమేం వాడాలో, ఎలా తయారు చేయాలో నా కోడలికి నేనే నేర్పించాను. శ్రీలక్ష్మి బజారుకెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వింటుంది. లక్ష్మి, మార్కెట్ నుండి వస్తున్నావా? అవును, ఆయనకి షాప్లో పనుంది, వెళ్ళిపోయారు. నేను మార్కెట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నాను. వదినా, మా వారొచ్చే టైం అవుతుంది. నేను వెళ్ళి వంట పని చేసుకోవాలి. వస్తాను. శాంతమ్మ వెళ్ళిపోతుంది. కనకం, లక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోతారు. సాయంత్రం శంకర్ షాప్ నుండి ఇంటికి వస్తాడు. శ్రీలక్ష్మి, మక్కన్ తినడానికి జనాలు ఎక్కువగా వస్తున్నారు. మఖన్లో చాలా విటమిన్స్ ఉంటాయి. అందరూ మఖన్ తినడానికి ఇష్టపడుతున్నారు. మఖన్ నీటిలో ఉండే తామర పువ్వు గింజల నుండి వస్తుంది. దానికి పూల్ మఖన్ అని కూడా పేరు. మఖన్ని డ్రై ఫ్రూట్ అంటారు. అది ఆర్గానిక్ ఫుడ్, ఇంకా హెల్దీ ఫుడ్. మక్కన్ని పిల్లలు, గర్భిణీలు తినడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మీరు మఖన్ చాలా రుచిగా చేస్తారు. చూడ్డానికి కలర్ఫుల్ గా ఉంటుంది. మక్కన్కి చేసిచ్చిన మసాలా మంచి సువాసన వస్తుంది. నువ్వు బేల్పూరి కూడా బాగా చేస్తావు. అయితే మన షాప్ లో మఖన్తో పాటు బేల్పూరి కూడా తయారు చేసి అమ్ముదాం. బేల్పూరి కాదు, మఖన్ బేల్పూరి చేసి అమ్ముదాం. వెరైటీగా ఉంటుంది. నేను అలసిపోయాను, వెళ్ళి పడుకుంటాను. శంకర్ గదిలోకి వెళ్ళిపోతాడు. శ్రీలక్ష్మి కిచెన్లోకి వెళ్లి మసాలా తయారు చేస్తుంది. మరుసటి రోజు ఉదయం మసాలా బాక్స్లో పెట్టి శంకర్కి ఇస్తూ ఉండగా అక్కడికి కనకం వచ్చి డబ్బా తీసుకుంటుంది. మసాలాలేంటి ఇన్ని రకాలున్నాయి? 4 డబ్బాల్లో ఉన్నాయి. ఇంతకుముందు ఇన్ని మసాలాలు లేవు. ఇన్ని డబ్బాలు తీసుకెళ్లలేదు. షాప్లో మఖన్తో పాటు మఖన్ బేల్పూరి కూడా తయారు చేసి అమ్ముదాం అనుకుంటున్నాం. వాటి కోసం మసాలాలు తయారు చేసి తీసుకెళ్తున్నాం. శంకర్ మక్కన్ వ్యాపారంలో మంచి లాభాలు వస్తున్నాయని వాడికి పోటీగా మక్కన్ బేల్పూరి తయారు చేసి అమ్మాలనుకుంటున్నావా? ఆయనకి పోటీగా కాదు, మన షాప్లో మఖన్తో పాటు మఖన్ బేల్పూరి చేసి అమ్ముదాం అనుకుంటున్నాం. మన షాపులోనే మక్కన్ తయారు చేస్తుంటే వాడికి పోటీగా మక్కన్ బేల్పూరి తయారు చేసి అమ్ముదాం అనుకుంటున్నావు. మఖన్ బేల్పూరి షాప్లో కాదు, షాప్ ఎదురుగా బండి పెట్టి మఖన్కి పోటీగా మఖన్ బేల్పూరి తయారు చేసి అమ్ముతాను. శ్రీలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. వెనుక శంకర్ కూడా వెళ్తాడు. కోపంగా కనకం సోఫాలో కూర్చుంటుంది. ఏవండి, అత్తయ్య గారు అలా మాట్లాడేసరికి మీకు పోటీగా వ్యాపారం పెడతాననేశాను. నన్ను క్షమించండి. మక్కన్ బేల్పూరి వ్యాపారం చెయ్యి. నా భార్య గొప్పతనం ఊళ్ళో వాళ్ళందరికీ, అమ్మకి తెలుస్తుంది.
వ్యాపారం గురించి ఏమీ తెలీదండి నాకు. షాప్కొచ్చి మీకు సాయం చేసేదాన్ని. సొంతంగా అంటే భయంగా ఉంది. మసాలాలన్నీ ఇంట్లో చేసేదానివి. అలాగే మటన్ బేల్పూరి ఇంట్లో చేసి హాట్ ప్యాక్ లో పెట్టి బయట బండి మీద పెట్టి వ్యాపారం చేయి. నేను షాప్కి వెళ్తున్నాను. శంకర్ షాప్కి వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం కనకం గదిలో నుండి బయటకొస్తుంది. కనకం మనసులో ఇలా అనుకుంటుంది. శ్రీలక్ష్మి కోపంలో అనేసింది వ్యాపారం చేస్తానని. రోజులాగా వంటగదిలో పని చేసుకుంటుంది. శ్రీలక్ష్మి వంటగదిలో నుండి హాట్ ప్యాక్ పట్టుకుని వస్తుంది. హాట్ ప్యాక్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? ఊళ్ళో వాళ్ళందరికీ మటన్ బేల్పూరి రుచి చూపించాలి. అమ్మడానికి వెళ్తున్నాను. నా పరువు తీయాలని చూస్తున్నావా? ఊళ్ళో అందరూ కనకం కోడలు బండి మీద మక్కన్ బేల్పూరి అమ్ముకుంటుందని చెప్పుకుంటారు. కనకం కోడలు పల్లెటూరి మొహంది, ఏ పని చేత కాదు, బద్దకిష్టరాలని అందరూ చెప్పుకుంటున్నారు. శ్రీలక్ష్మి అక్కడి నుండి హాట్ ప్యాక్ పట్టుకుని వెళ్ళిపోతుంది. శంకర్ షాప్ ఎదురుగా బండి మీద మక్కన్ బేల్పూరి పెట్టి అమ్ముతుంది. కనకం శంకర్ షాప్ దగ్గరికి వస్తుంది. శంకర్, నీకు మక్కన్ తయారు చేసి అమ్మడంలో 3 సంవత్సరాల అనుభవం ఉంది. శ్రీలక్ష్మి చేసిన మసాలాలు బాగా మంచి వాసన వస్తున్నాయి. మక్కన్లో వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది. శంకర్, మక్కన్ చాలా రుచిగా చెయ్యు. ఊళ్ళో వాళ్ళందరూ మన దగ్గరికి రావాలి. శ్రీలక్ష్మి మసాలా తయారు చేసి ఇవ్వలేదు. శ్రీలక్ష్మి కన్నా ముందు నీకు మక్కన్కి మసాలా ఇచ్చేది నేనే కదా. ఇప్పుడు చేసి తెస్తాను. ఈ రోజు నుండి మసాలాలు నేను చేసిస్తాను. మక్కన్ టేస్ట్ ముందు కన్నా బాగుండాలి. పోటీలో నువ్వే గెలవాలి. కనకం ఇంటికి వెళ్లి మసాలా తయారు చేసి తిరిగి షాప్కి వచ్చి శంకర్కిస్తుంది. శంకర్, మసాలాలు తీసుకొచ్చాను. మక్కన్ చేయడం తొందరగా స్టార్ట్ చెయ్యి. శంకర్ మక్కన్ తయారు చేస్తాడు. షాప్కి మనుషులు వస్తారు. మక్కన్ ఆర్డర్ చేస్తారు. అందులో ఒక అతను మక్కన్ టేస్ట్ మారిందంటాడు. శంకర్ రోజులాగే చేశానని చెప్తాడు. కనకం చేసే మసాలాలతో మక్కన్ ఎవరికీ నచ్చదు. అలా శంకర్ షాప్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క కోడలి మక్కన్ బేల్పూరి వ్యాపారం బాగా పేరొస్తుంది. అమ్మా, శ్రీలక్ష్మి చేసిన మక్కన్ బేల్పూరికి మంచి గుర్తింపు వచ్చింది. ఈరోజు మహిళా మండలి వాళ్ళు నన్ను కలిసి శ్రీలక్ష్మికి సన్మానం చేయాలనుకుంటున్నామని చెప్పారు. మీటింగ్ అరేంజ్ చేశారు. ఆడవాళ్ళందరూ ఉన్నారు. శ్రీలక్ష్మి, శంకర్ మీటింగ్ వస్తారు. కనకం కూడా వాళ్ళకి కనిపించకుండా వచ్చి వెనకాల కూర్చుంటుంది. శ్రీలక్ష్మిని సన్మానించి తరువాత మాట్లాడమని చెప్తారు. బిజినెస్ పెట్టడానికి సపోర్ట్ చేసి మక్కన్ బేల్పూరి సక్సెస్ అవ్వడానికి కారణం మా అత్తయ్య గారు అని చెప్తుంటే మీటింగ్ మధ్యలో నుండి కనకం లేచి శ్రీలక్ష్మిని గట్టిగా హత్తుకుంటుంది. మీరలా గట్టిగా అనేసరికి కోపంతో షాప్ పెట్టాను. నన్ను క్షమించండి అత్తయ్యా. శ్రీలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. శంకర్ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి హత్తుకుంటాడు. వాళ్ళు ముగ్గురిని చూసి అందరూ క్లాప్స్ కొడతారు. మరుసటి రోజు నుండి షాప్లో మక్కన్తో కలిపి మక్కన్ బేల్పూరి అమ్ముతారు.